ఆరోగ్య శ్రేయోభిలాషులకు నమస్కారం. ఈరోజు ఆరోగ్యం కొరకు ఒక చక్కని ఔషధ గుణములున్న మొక్కను గురించి చెప్పబోతున్నాను. అదే తులసి మొక్క. తులసి మొక్క ఎరుగని వారు ఉండరేమో. ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ పూజలు అందుకుంటూ ఉంటుంది మహాలక్ష్మీదేవిలా. ఎన్నో ఔషధ గుణాలు, ఎంతో మేలు చేస్తుంది కాబట్టి తులసి దేవతా వృక్షంగా పిలువబడుతుంది. తులసి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తులసి ఆకులు ఎలా ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడతాయి? తులసి ఆకులలో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం మీద మనం ఈరోజు చర్చించుకుందాం. మన శరీర ఆరోగ్యానికి తులసి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. తులసి అనేది మీరు ప్రతి భారతీయ ఇంట్లో కనుగొనగలిగే సాధారణ గృహ ప్రణాళిక. అందుకే దీనిని పవిత్ర తులసి అని కూడా అంటారు. మనలో చాలామంది తులసి ఆకులు వాటి అద్భుతమైన ఔషధ గుణాలకు విలువైనవి టీ చేసేటప్పుడు మీ అమ్మ తులసి ఆకులను వాడటం మీరు చూసి ఉంటారు. ఎందుకో తెలుసా? సరే, మీ ఈ రోజువారీ జీవన శైలిలో తులసిని ఉపయోగించడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుందో ఈ కథనం మీకు తెలియజేస్తుంది. తులసి ఆకులను అర్థం చేసుకోవడం అంటే ఈ అద్భుతమైన హెర్బ్ దాని ఔషధ ఆరోగ్య ప్రయోజనాలకు మాత్రమే కాకుండా దాని మతపరమైన ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. తులసి ఆకుల యొక్క అపరిమిత ప్రయోజనాలను తెలుసుకునే ముందు ఈ మూలికను కొంచెం బాగా అర్థం చేసుకుందాం. ఈ మొక్క యొక్క జీవనామం ఒసిమాం చాంగ్టమ్. ఇది భారతదేశానికి చెందిన సువాసన కలిగిన చెట్టు. ఆకులతో కూడిన మొక్క ఇది బలమైన మరియు విలక్షణమైన వాసన కలిగి ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి యొక్క విష్ణువు యొక్క భార్య అని, వారి ప్రాంగణములో పవిత్ర తులసి లేకుండా భారతీయ కుటుంబం అసంపూర్ణంగా ఉంటుందని నమ్ముతారు. ఆయుర్వేదంలో ఈ మొక్క దాని ఔషధ విలువల కారణంగా మూలికల రాణి స్థానాన్ని కలిగి ఉంది. తులసి వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. తులసి మొక్క మన ఆరోగ్యానికి మరియు మనసుకు ఎలా ఉపయోగపడుతుంది? తులసి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు శారీరక ఆరోగ్యానికి మించి ఉంటాయి. అవి మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సుపై చాలా లోతైన ప్రభావాలను కలిగి ఉంటాయి. మరింత తెలుసుకోవడానికి ఇంకా ముందుకు వెళదాం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ తులసి ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తి విషయంలో తులసి అద్భుతాలు చేస్తుంది. ఇది సహజమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. మీ మమ్మీ ఉదయం టీ చూజులో తులసి ఆకులను చూర్ణం చేయడానికి ఇదే కారణం. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని. 2, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తులసి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జీర్ణ వ్యవస్థకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
తులసి శరీరం నుండి విషాన్ని డిటాక్సేషన్ చేస్తుంది. ఇది పేగు మరియు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. తులసిలో రక్తాన్ని శుద్ధి చేసే మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రతిబింబించే కొన్ని విలువలున్నాయి. కప్పు టీతో దీన్ని కలపటం వల్ల అద్భుతాలు చేయవచ్చు. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపటం మరియు రక్త ప్రవాహాన్ని శుభ్రపరచడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది ఈ తులసి. తులసి ఆకులను ఏ విధంగానైనా తీసుకోవటం వల్ల రక్తపోటు ఉన్న రోగులకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. పవిత్ర తులసి ఒక శక్తివంతమైన ఔషధం. కాబట్టే ప్రతి కుటుంబములో ఈ తులసి మొక్క పూజలు అందుకుంటుంది. అంతేకాకుండా తులసి వల్ల తలనొప్పి, ఆందోళన, నిరాశ, నిద్ర లేకపోవడం మరియు ఎన్నో సమస్యలు తగ్గిస్తుంది. రక్తపోటుకు సంబంధించిన సమస్యలను నయం చేస్తుంది మరియు శ్వాసకోశ రుగ్మతలకు మంచి చికిత్స చేస్తుంది. ఈ రోజుల్లో కలుషితమైన వాతావరణం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఆస్తమా మరియు బ్రాంకైటిస్ వంటి అనేక శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. తులసి శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలోని కలుషితమైన గాలితో పోరాడి ఆ గాలిలో ఉన్నటువంటి విషతుల్యాలను బయటకు పంపిస్తుంది. తులసి బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. తులసి మన జీర్ణాశయం నుండి విషాన్ని విడుదల చేసి జీర్ణాశయం నుండి విషాన్ని బయటకు పంపిస్తుంది. అందువల్ల గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీ దంతాల సంరక్షణను తీసుకుంటుంది. తులసి కొన్ని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియా మరియు జెర్మ్స్తో పోరాడటంతో సహాయపడతాయి. కాబట్టి నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకులు యొక్క పోషక విలువలు తెలుసుకుందాం. ఇప్పటికే చెప్పినట్టుగా తులసి ఆకులలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మరెన్నో నిండి ఉన్నాయి. 100 గ్రాముల తులసి ఆకుల పోషక విలువలు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. కార్బోహైడ్రేట్స్ 100 గ్రాముల తులసి ఆకుల్లో కార్బోహైడ్రేట్ 2.65 మిల్లీగ్రాములు ఉంటుంది. ప్రోటీన్ 3.15 మిల్లీగ్రాములు ఉంటుంది. పీసు పదార్థం 1.6 గ్రామ్స్ ఉంటాయి. తరువాత నీటి శాతం 92.6% ఉంటుంది. కాల్షియం 177 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇనుము 3.17 మిల్లీగ్రాములు ఉంటుంది. పొటాషియం 295 మిల్లీగ్రాములు ఉంటుంది. సోడియం 4 మిల్లీగ్రాములు ఉంటుంది. భాస్వరం 56 మిల్లీగ్రాములు ఉంటుంది. జింక్ 0.81 అంటే 0.81 మిల్లీగ్రాములు ఉంటుంది. థయామిన్ 0.034 మిల్లీగ్రాములు ఉంటుంది. నియాసిన్ 0.902 మిల్లీగ్రాములు ఉంటుంది. రిబోఫ్లిన్ 0.076 మిల్లీగ్రాములు ఉంటుంది. ప్యాంతోథేనిక్ యాసిడ్ 0.209 మిల్లీగ్రాములు ఉంటుంది. విటమిన్ B6 0.155 మిల్లీగ్రాములు ఉంటుంది. కోలిన్ 1.144 మిల్లీగ్రాములు ఉంటుంది. విటమిన్ సి 18 మిల్లీగ్రాములు ఉంటుంది. విటమిన్ ఈ 0.8 మిల్లీగ్రాములు ఉంటుంది. చూసారా తులసి ఆకులు ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో, ఎంత శక్తివంతమైన పోషక విలువలు ఉన్నాయో గమనించారు కదా. తాజా తులసి ఆకులు మరియు ఎండిన లేదా పొడి ఆకుల నిష్పత్తి మధ్య స్వల్పమైనటువంటి వ్యత్యాసమే ఉంటుంది. తులసి ఆకుల ఉపయోగాలు తెలుసుకుని వాటిని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తులసి ఆకులు పాక నుండి ఔషధాల వరకు అనేక రకాల అప్లికేషన్లు వస్తున్నాయి. తులసి ఆకుల యొక్క అత్యంత సాధారణ ఉపయోగాలు ఉన్నాయి.